మీకు వరలక్ష్మి వ్రతంకి ముఖ్యమైన తోరం అనేది ఎలా చేసుకోవాలి, అలాగే ఈ తోరం అనేది ఎప్పుడు కట్టుకోవాలి, ఎప్పుడు విప్పాలి, ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కూడా ఇవ్వమని చెప్తున్నారు, అది నిజమేనా? అయితే ఇంట్లో ఉన్న వాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కట్టుకోవాలా అన్నది ఇవాళ చూపిస్తానండి. ముందుగా అయితే కొత్త దారాన్ని తీసుకోవాలి. కొత్త దారం తీసుకొని ఇలా పసుపుతో ఎక్కడా కూడా తెరపలు అంటే ఎక్కడ కూడా బయటకు కనిపించకుండా నీట్గా అయితే మనము పసుపుతో తుడుచుకోవాలి. ఆ తర్వాత పసుపును మనం ఇలా అద్దుకున్నాక 9 గ్రంథులతో మనం ఒక తోరం అనేది తయారు చేసుకోవాలండి. అంటే 9 ముడులు. ఆ ముడులు ఎలా ఉన్నా పర్వాలేదు, పువ్వులతో ముడి ఉన్నా పర్వాలేదు, మామూలుగా ముడి వేసుకున్నా పర్వాలేదు. ఇవాళ నేను మీకు 3 రకాల తోరాలు చూపిస్తానండి. అయితే ఈ తోరాలు అనేవి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కట్టుకోవాలా అంటే ఇంట్లో ఉన్న అలాగే పూజ చేసే ఆడవారు మాత్రమే కట్టుకోవాలి, మగవారు కట్టుకోకూడదు. అయితే ఎవరు కట్టాలి అంటే మన ఇంట్లో ఉన్న వేరే ముత్తైదువుల దగ్గర కానీ లేకపోతే మన భర్త దగ్గర కానీ మనము కట్టించుకోవాలి. భర్త దగ్గర కట్టించుకుంటేనే చాలా శ్రేయస్కరం. అయితే చిన్న పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా కట్టాలా అంటే కట్టచ్చండి, ఏం పర్వాలేదు. కట్టుకున్నా పర్వాలేదు, కట్టుకోకపోయినా పర్వాలేదు. పూజ చేసే వాళ్ళు మాత్రం కట్టుకోవాలి. అయితే మేము కలశం పెట్టము, కేవలం పూజ మాత్రమే చేసుకుంటాము, లక్ష్మీదేవి అలంకరణ చేసుకుంటాము, మేము కట్టుకోవాలా అంటే అవసరం లేదు. ఆనవాయితీ ఉండి కలశం పెట్టుకొని లేకుంటే వాళ్ళే ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నారు పూజ అంటే వాళ్ళందరూ కూడా ఈ తోరం అనేది కట్టుకోవాలి. ఎప్పుడు కట్టుకోవాలి అంటే పూజలో మధ్యలో లాస్ట్లో తోరగ్రంథి పూజ వస్తుందండి, అప్పుడు కట్టుకోవాలి. ఇలా ఒక రకమైన అంటే ఒక తోరం అనేది చూపిస్తున్నాను. రెండవ తోరం అనేది కూడా ఇలాగే, కాకపోతే మనం 8 ముళ్ళు మామూలుగా వేసేసుకొని 9వ ముడిలో మధ్యలో తమలపాకు కానీ మామిడాకు కానీ ఇలా పువ్వులతో కానీ మనము తోరం అనేది కట్టుకోవచ్చు. పెద్దగా తీసుకోండి దారము, అప్పుడే ముడి వేసుకున్నా కూడా మనకి ఇంకా కూడా మిగిలే ఉంటుంది. ఆ తర్వాత మనం ఈ తోరాన్ని ఎప్పుడు విప్పాలి అంటే ఆ రోజు సాయంత్రం పూజ అయిపోతుంది కదండి, నైటు, అప్పుడైనా విప్పవచ్చు. లేదు అనుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయినా విప్పవచ్చు. అందులో పూలు అయితే పోతూ ఉంటాయి కానీ దారం అయితే అలాగే ఉంటుంది, కాబట్టి మీరు అలాగా కట్టుకోవచ్చు అనమాట. ఇది రెండవ రకం అనమాట, కేవలం ముళ్ళు మాత్రమే. ఓకే, మీరు 8 ముళ్ళు వేసి మధ్యలో అయినా పెట్టుకున్నా పర్వాలేదు, 9 ముళ్ళల్లో పువ్వులతో పెట్టినా పర్వాలేదు, ఒక 5 ముళ్ళు మామూలుగా వేసి ఒక 3 ముళ్ళతో పువ్వులు పెట్టినా పర్వాలేదు. మనకి తోరగ్రంథి పూజ అంటే 9 గ్రంథులు అనేవి, ఆ గ్రంథి అంటే ఒక ముడి అని, ఆ 9 ముళ్ళు అనేవి దానికి ఉండాలి. అలాగే తీసుకునే దారం కూడా 9 పోగులై ఉండాలి. ఆ తర్వాత కుంకుమ బొట్లతో మనము పూజించుకోవాలి. ఆ 9 గ్రంథులకి అంటే 9 ముళ్ళకు కూడా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి చూడడానికి. పసుపు కుంకుమ అంటే ఒక చక్కటి సంప్రదాయం, కాబట్టి ఆ 9 ముళ్ళతో కూడా మనము కుంకుమతో అలాగే పసుపు దారాన్ని ఇలా పూజించుకోవాలి. ఇవన్నీ కూడా మీరు ముందు రోజైనా చేసేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ముందు రోజు శుచిగా శుభ్రంగా తలస్నానం చేసి మనం వరలక్ష్మి వ్రతం కావాల్సిన పనులు అన్నీ చేస్తూ ఉంటాం కదా, అందులో భాగంగానే మీరు ఇలా తోరాన్ని తయారు చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు గ్రంథ పూజ చెయ్యాలండి. అక్షింతలు చేతిలో తీసుకొని గ్రంథ పూజ అనేది చెయ్యాలి. ఓం కమలాయై నమః ప్రథమగంధం పూజయామి, ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి, ఓం మహాలక్ష్మై నమః పంచమ గ్రంథిం పూజయామి, ఓం క్షీరాభితనయాయ నమః షష్టమగ్రంథం పూజయామి, ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమగ్రంథిం పూజయామి, ఓం వల్లభాయై నమః నవమగ్రంథిం పూజయామి అని చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని తోరబంధన మంత్రం అండి. ఈ తోరం అనేది కట్టుకోవాలి కదా, అప్పుడు ఇలా చేతిలో ఒక టెంకాయని కానీ తాంబూలంని కానీ చేతిలో పట్టుకొని మన కుడి చేతికి కట్టుకోవాలి. బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ మమ సౌభాగ్యం దేహిమం రమే అని కట్టుకోవాలి. ఇదండి ఇవాళ వీడియో. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.